క్యాంపింగ్ టెంట్ మాది హోమ్ స్టేస్ అంటే లొకేషన్ అయితే బుర్ర పాడుంది, చాలా కిందకు ఉంది. ఫ్రెండ్ ఎందుకు రాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలుగు పాటలు వాళ్ళే పెడుతున్నారు. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? మన తెలుగు పాటలు ఎంత కిక్కుందో చూడండి. చూడడానికి లేకుండా అయిపోయింది, ఎవరు తగ్గట్లేదుగా. రెయిన్బో కలర్స్ కనబడుతుంది, పింక్, ఆరెంజ్, బతకడానికి దారిలే జారేమంటే ఇదే వ్యూ ఏరోప్లేన్ నుంచి కనబడుతుంది. జాగ్వర్ రాక్ యాక్చువల్గా అసలైన ట్రెక్కింగ్ మాతో చేయిస్తున్నాడు. రే వీడియోలు తీసుకుంటా కూర్చుంటున్నాడు ఇక్కడ. మా వాడు ఓపిక మెచ్చుకోవచ్చు. అరే నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఈ వీడియోలే క్లారిటీ పులుసుగా ఆరిపోద్ది ఏదో అనుకుంటున్నా పైకి వెళ్ళేపాటికి. అసలేం ట్రెక్కింగ్ చేయించారు నీతో ఇప్పుడు ఏముండదు వెళ్ళేసరికి. ఇందాక తీసుకెళ్ళి చక్కగా దించేసాడు అక్కడ. అసలేం ట్రెక్కింగ్ ఇప్పుడు చేయిస్తున్నారు. బోస్ పీక్ అంట, 360 degrees వ్యూ అంట. నేను సన్ రైజ్ కన్నా కూడా ఆ మబ్బులు చూసినప్పుడు రా ఒక్క రేంజ్ ఫీలింగ్ వచ్చింది. అదే 2 కళ్ళు సరిపోలే అసలు. ఈ వ్యూ చూడు ఎలా ఉందో. ఇంకా మనం పీక్ కూడా వెళ్ళా. చాలా బాగుంటుంది వ్యూ, మిస్ అవ్వద్దు. ఇంత దూరం వచ్చారు కదా అంటున్నారు అందరూ. బోస్ పీక్ అని ఒక పీక్ ఉంటుందని చెప్పారు. అది ఇంకో 900 ఎక్స్ట్రా పే చేస్తే బోస్ పీక్ చూపిస్తామన్నారు. అస్సలు మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. మళ్ళీ రాలే మీ ప్లేస్ కానీ. అరే రూట్ వేసారు ఇటే పోన్లేరు బాబు, కనీసం జారమని గ్యారంటీ ఉంది. అసలు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో. పైకి ఎక్కేకి ఎలా ఉంటుంది ఇంకా మేము ఓకే వదిలేస్తున్నా. అరే ఏంట్రా మొత్తం మేఘాలు కింద ఉన్నాయి కదా. అయిపోయింది రా. చాలా ఎక్సైట్ అవుతున్నాడు మనోడు. మనకేమో అడుగు గండంలాగా ఉంది. అరే ఏమైపోయిందిరా, ఇంకా చాలా ఉందిరా బాబు. Slowly. ఎక్కడ రాలేదురా రీసౌండ్ అక్కడ వచ్చింది. Oh my God! జై శ్రీరామ్. பாப்பா இங்கே ரோடோட நிறைய இருக்கு. இங்கெல்லாம் பூத்து இருக்கு பாப்பா. இது நேபாள் நாட்டு இது இந்த பிளான்ட் இருக்குல. ஆமா உள்ள வர. எனக்கு ஒரே ஒரு என்னன்னா இதே மாதிரி நான் நின்னுட்டு இருப்பேன். அது கொஞ்ச நேரம் அது போட்டு ஆவணும் மட்டும். இது மசா ஒரு போட்டோ எடுங்க. క్రేజీ వ్యూ రా. అక్కడ గంట కూడా పెట్టారు. నాకైతే స్టడీ అండమాల్ ట్రక్ కూడా గుర్తొచ్చింది ఒక్కసారి. శ్రీరాముడి జెండా ఉంటుంది అక్కడ, ఇక్కడేమో గంట పెట్టారు. సూపర్. మేఘాలు ఎక్కడో కింద. గంట కొట్టనా? ఓకే. You liked it, Aparna?
அதான் ப்ரோ அதுக்கு தான் டைம்ல சார் சுத்தேன் நின்றுட்டு அதுக்கப்புறம் நான் உனக்கு சொல்லலாம் No, that is the top of Nisha Puliman. You know there is a trend. And you'll feel so surprised when you show. மச்சான் இன்னும் మమ్మీ అసలు లొకేషన్ చూడండి. ఉండు 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 ఏం కాదు అట్లా ఉండు. హాయ్ మావయ్య గారు, అత్తయ్య గారు లొకేషన్ చూడండి, లొకేషన్ చూడండి. పీక్ పాయింట్ ఇంకా అంటే బోస్ పీక్ అంటారంట దీన్ని. ఏరోప్లేన్ మీద వెళ్ళినప్పుడు కనపడద్దమ్మా ఈ వ్యూ. ఇలా ఏరోప్లేన్ మీద వెళ్ళినప్పుడు హిల్ పాయింట్స్ కూడా కనపడవు మనకి. హిల్ పాయింట్స్తో పాటు ఫుల్ మేఘాలు, అసలు లిటరల్గా చుట్టూ మేఘం ఉంది. మేమేమో పీక్లో ఉన్నాం. డాడీ ఉన్నారా? డాడీ లేరు, బయటకు వెళ్ళారు. బాగా వీడియో బ్లాగ్ చాలా బాగుంటది. ఏంటి చూడు వరలక్ష్మి ఎలా ఉందా అక్కడ. మా బాబు వెళ్ళాడు అక్కడ. మబ్బులు చిన్న రాయిలా కనపడుతుంది కొండ. అదే 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 అదిగో దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. దానికన్నా పీక్ పాయింట్ ఇది. డాడీ ఇంట్లో లేరా? నేను చేసి ఒకసారి ఇంటికి వెళ్ళమని చెప్తా. అక్క అక్క హాయ్. అన్య హాయ్. అక్క ఒకసారి ఒకసారి లొకేషన్ చూడు, లొకేషన్ చూడు. బాగుంది బాగుంది, చాలా బాగుందిరా. బోస్ పీక్ అంట ఇది. కులుక్కుమలై అని ఒక పీక్ వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 900 ఎక్స్ట్రా పే చేస్తే బోస్ పీక్ తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నారు. క్లౌడ్స్ ఇవన్నీ మొత్తం. నేను చేశాను చూపిద్దామని. ఆ పీక్ పాయింట్ కనపడుతుంది అందరికి. మీకు అక్కడ కనపడుతున్న పీక్ పాయింట్ ఇందాక వెళ్ళింది కులుక్కుమలై పీక్ పాయింట్. అక్కడి నుంచి బోస్ పీక్ కి తీసుకొచ్చాడు 900 ఎక్స్ట్రా కడితే. లైన్లో ఉండండి, నేను యాడ్ చేస్తా. అందరూ ఉండండి, అందరూ ఉండండి. హాయ్ అన్యా. హాయ్ మామా. హాయ్ అమ్మమ్మ తాత. ఇప్పుడు ఇదంతా ట్రెక్ చేసుకుని వచ్చాం. సిగరెట్ వచ్చి అడిగిరా. இல்ல அவளை முன்னாடி எடுக்க சொல்ல போறேன். இல்ல அவளை முன்னாடி எடுக்க சொல்ல போறேன். இத செட் தரேன் வீட்ல புதைச்சிருவானுங்க. அதோட బై వాక్ ఎంత టైం పట్టింది? మేము కులుక్కుమలై వెళ్ళినప్పుడు యాక్చువల్గా జీప్ ట్రెక్కింగ్, అది వాకింగ్ లేదు. ఇక్కడికి మట్టుకు ట్రెక్కింగ్ గట్టిగా చేసాం. ఎక్కలేకపోయాం, పైకి ఎక్కలేకపోయాం బోస్ పీక్ అయితే. పొద్దున్న 5కి స్టార్ట్ అయ్యాం అక్క. వచ్చేసరికి 8 అయింది కులుక్కుమలై. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది. హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం. చాలా బాగుంది లొకేషన్. అవును, అక్కడ 8కి స్టార్ట్ అయితే 1 అవర్ పట్టింది రావడానికి ఇక్కడికి. అది హాస్పిటల్లో ఉందంట, ఎక్కువసేపు ఉండట్లేదు, కట్ చేస్తుంది. దిగుతాం తీసి ఇంకా 1%కి వచ్చింది కదా. పవర్ ఆఫ్ అవ్వగానే బ్యాటరీ మార్చి ఇంకొక వీడియో తీసుకోవచ్చు జీప్ మీద. నేను కట్ చేస్తున్నాను.
బోస్ పీక్ మాకు ఒక పీక్కి తీసుకుపోయింది బుర్రనే. ఇగో రికమెండ్ చేసింది ఇతనే. హాయ్ గైస్, నా పేరు కార్తిక్. మనోడు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనేసి రికమెండ్ చేయడం వల్ల మేము అటు డైవర్ట్ అయ్యాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ ఫైనల్ పార్ట్ మీకు చాలా నచ్చిందని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి.